కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు మాణిక్యారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం ఎన్టీఆర్ ప్రజలకు ఎంతో సేవ చేశారని, వారి తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేశారని, ఈ మధ్యలో చంద్రబాబు నాయుడిని కలిశారని, అతి త్వరలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని, ప్రతి ముఖ్య పట్టణాల్లో మండలాల్లో తెలుగుదేశం గానికి పూర్వ వాయుపాన్ని తేవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మీడియాతో తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాలరెడ్డి, తెలుగుదేశం కార్యకర్తలు, సీనియర్ నాయకులు దొడ్ల మల్లేష్, కాసింవల్లి మహమ్మద్, జూనియర్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్, మణికంఠ, గోవిందరాజు, సాకెలి రాజయ్య, దేమే కమ్మరి రాజు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఈ కేసీరెడ్డి మాణిక్యారెడ్డిని ఇక్కడ అంతా కార్యకర్తలు నాయకులు వచ్చారు. అందరూ వల్ల ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు 29 సందర్భంగా 29 వర్ధంతి తర్వాత మేము ఇక్కడ వచ్చి ఎన్టీఆర్కు పూలమాలేసి శుభాకాంక్షలు తెలిపినాము. ఇది ఎన్టీఆర్ ప్రభుత్వం, ఇది ఎన్టీఆర్ పార్టీ పెట్టించి ప్రజలకు ఎంతో తెలివితేటలు వచ్చాయి. కార్యకర్తలు ఎంతో పెరిగిపోయారు. కార్యకర్తలు ఎంతో అభిమానంతో రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతో డెవలప్ అయింది. హైదరాబాదు ఇక్కడ ప్రతి ఊళ్ళ ప్రతి గ్రామాల రోడ్లు, స్కూల్ గోడలు, స్కూల్ బిల్డింగులు, ఇళ్ళు, మహిళలను అంతా మహిళా సంఘాలు అందరికీ అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తెలుపుతున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఏమన్నా అభివృద్ధి సంగతి. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. చంద్రశేఖరరావు కూడా, ఇలా రేవంత్ రెడ్డి కూడా, ప్రతి నాయకులు, ప్రతి మంత్రులు, ప్రతి ఎమ్మెల్యేలు కూడా అంతా ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ మా తెలుగుదేశం ఏమన్నా వాళ్ళకు కన్న తల్లిదండ్రులు అన్నట్టు. కాబట్టి ఈ ఎన్టీఆర్ దినం తెలుపుతున్నాను మీకు. మా పార్టీ ఇప్పుడు ఈ నుంచి కాదు, తెలంగాణ డెవలప్ చంద్రబాబు కూడా వచ్చి పట్టించుకుంటానని చెప్పాడు. తెలంగాణలో అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత ఆంధ్రలో చేసినంత అభివృద్ధి ఇక్కడ కూడా చేస్తానని అనుకుంటున్నాడు. కాబట్టి ఎన్టీఆర్ దయ వలన, దేవుని దయ వలన ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఎన్టీఆర్, భువనేశ్వరి, బాలకృష్ణ వీళ్ళంతా పట్టించుకుంటే మా కామారెడ్డిలో ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరంతా వస్తారని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. ఎంతో డెవలప్ అయింది. మాకు ఆంధ్ర కన్నా ఎక్కువ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు కార్యకర్తలు, అభిమానులు, ప్రేమగాళ్ళు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. నేను కూడా చంద్రబాబు నాయుడికి అభిమాని. అంతా మీ అందరికీ తెలుసు, విలేకరులకు అందరికీ తెలుసు. నేను అభిమానిని. చాలా ప్రతి దానికి పోతాను, ప్రతి పండుగకు పోతాను, మంచి చెడుకు అన్నిటికీ పోతాను. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేశాడు, ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తాడు. తప్పకుండా తెలంగాణ గురించి పట్టించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నంత ప్రేమ తెలుగుదేశం మీద జనములు ఉన్నది అందరికీ. ఇప్పుడు కూడా సభ్యత్వం చేసుకోవాలి. మీరంతా 5 లక్షల భీమ్ ఉంది, అన్నిటికీ సౌకర్యం ఉంది. కాబట్టి కార్యకర్తలారా మీతోనే ఉన్నది. ప్రజలారా, ఇక్కడ ప్రజలకు అందరికీ ఈ రోజున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కార్యకర్తలకు అందరూ అన్ని పార్టీలో ఉన్నారు. మా కార్యకర్తలు వాళ్ళంతా మళ్ళీ తెలుగుదేశానికి రావాలని నా కోరిక. నేను చంద్రబాబు నాయుడు కూడా చెప్పి ఇక్కడికి ఒకసారి కామారెడ్డికి తీసుకొస్తాను. ఇక్కడ అందరూ తీసుకురావాలి. ఒక చంద్రబాబు వచ్చినట్టే లోకేష్ వస్తారు, ఎన్టీఆర్ వస్తారు, అందరు వస్తారు. కాబట్టి అందరు వస్తారు ఇక్కడికి. ఎవరు రారన్నారు, అందరు పవన్ కళ్యాణ్ వస్తారు, అందరు వస్తారు. ఒక చంద్రబాబు ఫస్ట్ వచ్చిందంటే ఇక్కడ ఉన్నది ప్రోగ్రాం ఎన్టీఆర్ విగ్రహం గురించి మంచిది పెట్టాలని అనుకుంటున్నాము. మంచిది ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడిని అందరికీ తీసుకొచ్చి లోకేష్ అమ్మకు, భువనేశ్వరికి అమ్మకు, లోకేశ్వరికి
అందరికీ బాలకృష్ణకు వీళ్ళందరూ ఈ తెలుగుదేశం గురించి తెలంగాణలో పట్టించుకుంటే ఎంతో ఆంధ్ర కన్నా ఎక్కువది అభివృద్ధి చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు చెప్పుకుంటున్నారు నాయకులు, కాంగ్రెస్లు కానీ టీఆర్ఎస్లు కానీ. ఈ అప్పుడు చేసిన అభివృద్ధి, అప్పుడున్నంత ప్రేమ అనురాగం ఇవంతా లేకుండే, ఇప్పుడంతా ఒక రకమైంది అందరూ తెలుసు. కాబట్టి ఎన్టీఆర్ పార్టీ పెట్టింది తెలంగాణలో పెట్టింది పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో మన హైదరాబాద్లోనే. మన తెలంగాణ పార్టీ మొత్తం దేశమంతా గుర్తుంది. అమెరికాలో అన్ని దేశాలకు మన పార్టీ తెలుగుదేశం గుర్తుంది. ఎక్కడున్నా తెలుగుదేశం గురించి ఆలోచిస్తున్నారు. చేసింది తెలుగుదేశమే. ప్రతి ఇవాళ ఐటీసీకి పెరిగిందంటే ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి బాబు పోయి లక్షలు సంపాదిస్తున్నాడు. వాళ్ళతో డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్టీ రామారావు దయ వలన చంద్రబాబు ఇవాళ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిపోతే చంద్రబాబు నాయుడు నీళ్ళు చెట్టు పెట్టిపోతే మొత్తం నీళ్ళు పోసేది పొంచి కాయలు కాసి పండ్లు కాసినట్టు అందరికీ చేస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ ఆనాడు ఇవాళ లక్ష్మీపార్వతి చేతులుంటే ఇక చాలా కష్టమవు. ఇవాళ మళ్ళా ఈనాడు లక్ష్మీపార్వతి చేతులుంటే ఏం లేకుండా అయిపోవు, పార్టీ లేకుండా అయిపోవు. కాబట్టి పార్టీ ఇలా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇలా మా కార్యకర్తలకు మంచి పేరు ఉన్నది. తెలుగుదేశం అంటే వేరే దేశాలకు పోయినా, నేను అమెరికాకు 3 సార్లు పోయినాను. అక్కడ కూడా చంద్రబాబు కలిశాను. అక్కడ కూడా కలిసినప్పుడు అక్కడ కూడా జనం మన తెలుగుదేశం ఆంధ్ర వాళ్ళు అందరూ మన తెలంగాణ వారు అంతా కలిశారు చంద్రబాబు నాయుడు. కాబట్టి మన తెలుగుదేశం గురించి పట్టించుకుంటే ఇక్కడ అన్ని పార్టీలు కిందికి వచ్చిపోతాయి. కాబట్టి ఇవాళ మన పార్టీలో ఉన్నంత తెలుగుదేశం ఉన్నంత క్యాడర్ ఎక్కడ లేదు. ఇవాళ టీఆర్ఎస్లో పోయిన వాళ్ళంతా ఇళ్ళాలే, కాంగ్రెస్లో పోయిన వీళ్ళే. కాబట్టి వాళ్ళంతా ఇక వస్తే వాళ్ళకు ఓళ్ళు దొరకకుండా అయిపోతారు. కాబట్టి ఇప్పుడు కూడా భగవంతుని దయాల వెంకటేశ్వర పార్టీది, పచ్చ పార్టీ వెంకటేశ్వర దయ పార్టీది. వెంకటేశ్వర స్వామి ఏనాడు లేకపోతే ఈ పార్టీ లేదు. కాబట్టి వెంకటేశ్వరుడు ఉన్నప్పుడే ఈ పార్టీ ఉన్నట్లు లెక్క. కానీ వెంకటేశ్వర స్వామి దయ వలన మళ్ళా కామారెడ్డి జిల్లాల్లో కానీ నిజామాబాద్ కానీ మన తెలంగాణలో కానీ అంతా దేశం అంతా అభివృద్ధి అవుతుంది మళ్ళీ తెలుగుదేశం వస్తేనే. కాబట్టి ఎన్టీ రామారావు దయ వలన చంద్రబాబు దయ